తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొత్తం పోటీ చేసిన స్థానాలు 8 స్థానాల్లో ఒక వార్డు జమ్మికుంటలో 7వ వార్డును మా మద్దతుతోటి గెలవడం జరిగింది. అక్కడ కత్తెర గుర్తు విజయం సాధించడం జరిగింది. మా రఫీ అక్కడ విజయం సాధించిండు. ఆయనను కాంగ్రెస్ వాళ్ళు రాత్రి కిడ్నాప్ చేసిరు, అది వేరే. ఒక వార్డులో పోటీ 108 స్థానాల్లో పోటీ చేసి ఒక వార్డులో గెలిచినాం. 4 వార్డులలో 2వ స్థానంలో ఉన్నాం. 7 వార్డులలో 3వ స్థానంలో ఉన్నాం. 16 వార్డులలో 4వ స్థానంలో ఉన్నాం. ఇక్కడ గెలుపు మేము పోటీ చేసినటువంటి మొత్తం పర్సెంటేజ్ ఎంత అంటే 3% సీట్లలో మేము పోటీ చేసినాం. 3% సీట్లలో పోటీ చేసినటువంటి సందర్భంలో 0.93% మేము విజయం సాధించినాం. ఇక్కడ 4 వార్డులు 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నాం. 2వ స్థానం అంటే 3.70% మేము 2వ స్థానానికి వచ్చినాం. ఇక 7 వార్డులు 3వ స్థానానికి వచ్చినాం. 3వ స్థానం 6.48%, 4వ స్థానం 14.81%. కేవలం 15 రోజుల క్రితం పార్టీ గుర్తు తీసుకున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలలో ఇంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని ఎవరు ఊహించరు. దీన్ని మించిన బెటర్ పర్ఫార్మెన్స్ మాకేం లేదు. ఇక రెండో అంశం, ఇంకా ఇదే కాదు, ఇవాళ జనగామలో హంగొచ్చిందంటే కారణం ఎవరు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆడ కాంగ్రెస్ గెలవాల్సిన సీటు 10 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆడ 3వ స్థానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఆడ 3వ స్థానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ ఓడిపోయింది. లేకపోతే ఆడ కాంగ్రెస్ ఖాతాలో పడేది అది జనగామ. జమ్మికుంటలో హంగొచ్చింది. అక్కడ మా రఫీ ఇప్పుడు కీలకం. ఇప్పుడు అక్కడ ఆయన ఓటు చాలా కీలకం. జనగామలో హంగొచ్చింది. ఇప్పుడు నాకు ఎక్స్-అఫీషియో ఓటు ఉంది, నేను ఎమ్మెల్సీని. జనగామలో హంగొచ్చింది, తొర్రూరులో హంగొచ్చింది, కేసముద్రంలో వచ్చింది, మహబాద్లో వచ్చింది. ఈ చోట్ల హంగొచ్చినాయి. ఇవి నా పరిధి ప్రాంతాలు. సో ఇక్కడ ఇంకొక బీసీని చైర్మన్ చేసేటువంటి ఛాన్స్లో నేను పాల్గొంటా. సో ఈ రకంగా ఇవి మేము సాధించినాయి. ఇక ప్రధానంగా చూస్తే ఎల్లంపేటలో 8వ వార్డు టీఆర్పీ అభ్యర్థికి 364 ఓట్లు వస్తే కాంగ్రెస్కి 29, బీజేపీకి 19. ప్రధాన పోటీదారుగా టీఆర్పీ నిలబడ్డదాడ. ఇక్కడ జనగామలో 5వ వార్డు కాంగ్రెస్కు 10 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ఓడిపోయింది. టీఆర్పీ ఆడ 3వ స్థానంలో ఉంది. సూర్యాపేటలో 1వ వార్డులో టీఆర్పీకి 700 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ 87 ఓట్ల తేడాతో గెలిచింది మా మీద. 13వ వార్డులో టీఆర్పీకి 901 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కు 483 ఓట్లు వచ్చినాయి. 43వ వార్డు కాంగ్రెస్ పై పైచేయి సాధించడం. ఇక్కడ 24వ వార్డులో బీజేపీని వెనక్కి నెట్టిన టీఆర్పీ 20, 31, 33, 34, 40 వార్డులు 4వ స్థానానికి స్థిర ఓటు బ్యాంకును మేము సుస్థిరం చేసుకున్నాం.